ఒక నిమిషం అంటే 1976 నుంచి నేను రాజకీయాల్లో ఉండా. నేను ఒక భూస్వామి కుటుంబం నుంచి వచ్చా. అక్కడి నుంచి ఇప్పటి వరకు నా కళ్ళ ముందే పెరిగారు వీళ్ళందరూ. మీరందరికీ మా కుటుంబం గురించి తెలుసు. ఇంతవరకు నా జీవితంలో ఎవరిని కూడా ఎస్సీని కానీ ఎస్టీని కానీ బీసీని కానీ కించపరిచిన చరిత్ర మా కుటుంబంలో ఎవరికీ లేదు. నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు అంటున్న ముత్తుకూరు సర్పంచ్ బూదూరు లక్ష్మి తనే స్వయంగా తీర్మానాలు రాస్తూ వాటికి సంబంధించినటువంటి బయోమెట్రిక్ ఏలు ముద్రలు వేస్తూ నాకు తెలియకుండా డబ్బులు డ్రా చేశారని చెప్తుంది. బయోమెట్రిక్ ఏలు ముద్రలు వేస్తే ఆమె కాదు మేము కాదు కదా, బ్రహ్మదేవుడు కూడా దాన్ని మార్చలేడు. ముత్తుకూరు పంచాయతీ సెక్రటరీ ఒక ఎస్సీ అతన్ని ఒత్తిడికి గురి చేసి ఆర్టీఐ యాక్ట్ పేరుతో 8వ వార్డు మెంబర్ అయినటువంటి షేక్ అబ్దుల్ షఫీవుల్లాతో కలిసి నెల డబ్బులు తీసుకోవడం వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నా నేను. షఫీ సెక్రటరీ గారి అకౌంట్ నుంచి ప్రతి నెల డబ్బులు తీసుకున్నటువంటి అకౌంట్లు మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. సమయాభావం వల్ల ఇప్పటికి నేను చెప్పలేకపోతున్నాను. మా పంచాయతీ సర్పంచ్ షఫీవుల్లాని పక్కన పెట్టుకొని ఒక ఎస్టీ అనే కార్డుతో ఆయన్ని కూడా బెదిరించి ప్రతి నెల డబ్బులు తీసుకోవడం అనేది ప్రూఫ్లు ఇవి. నన్ను గెలిచినప్పటి నుంచి నన్ను ఎస్టీ అనే పేరుతో కించపరుస్తూ మానసిక క్షోభను అనుభవిస్తూ వైకాపా పార్టీలో ఉన్నానని చెప్తుంది ఆమె స్వయంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి గెలుపును కృషి చేస్తూ ఆమె భర్త తిరుగుతున్నటువంటి ఫోటోలు. నేను కడు పేదరాల్ని, నాకు బతుకు తెరువు లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు. నిన్న కాక మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రెసిడెంట్ అయిన తర్వాత అన్యాయకాంతంగా ఎస్టీ ఆస్తులు దొంగతనంగా రిజిస్టర్ చేసుకున్న పత్రాలు. షఫీవుల్లా ఎస్సీ పంచాయతీకి సంబంధించి ఎస్సీ ఆధీనంలో ఉన్నటువంటి భూములు బుచ్చంగారి శ్రీనివాసులు ఎస్సీ ఇది. దీంతో అతను మహేష్ రిజిస్టర్ చేసుకున్నటువంటి పత్రాలు. ప్రశ్నించిన వారిని బూదూరు లక్ష్మి భర్త మహేష్ వాడు క్షుద్ర పూజలు చేస్తుంటాడు. క్షుద్ర పూజల పేరుతో అమాయకులైనటువంటి గిరిజనులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు కొట్టడం అనేది వాళ్ళకి చాలా మామూలు. ఇప్పుడు కూడా ఆమె ఇంటి ముందే ఒక ఎస్టీ స్థలాన్ని కొని రోడ్డుని సైతం ఆక్రమించి ఒక ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈరోజు కొట్టుకట్టుకొని ఆమె బాడీకి ఇస్తుంది. కావాలంటే మీరు పోయి విచారించుకోవచ్చు, మీరు చూడొచ్చు. ఇంకా షఫీవుల్లా కథ. కొత్త అరిజిన వాడనందు 30 లక్షల రూపాయలు విలువ చేసే డ్రైనేజ్ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టాడు. దానికి పర్మిషన్ ఇచ్చింది బూదూరు లక్ష్మి. శివాలయం వీధిలో ఈ కూల్ డ్రింక్ షాప్ పక్కన మురళీశంకర్ రెడ్డి డాక్టర్ మురళీశంకర్ రెడ్డి స్థలం ముందు ఒక కొట్టు కట్టి 10 కోట్ల స్థలాన్ని దాన్ని ఆపి ఈరోజు 5 కోట్లు డిమాండ్ చేస్తుంది. వాస్తవమా కాదా అని చెప్పి అడుగుతున్నా. సర్పంచ్ నాడు బూదూరు లక్ష్మి 3 సంవత్సరాల వైకాపాలో అధికారాన్ని అనుభవించి వైకాపా అధికారం కోల్పోయిన తర్వాత సొంత ప్రయోజనాల కోసం వైకాపా నాయకుల మీద బురద చల్లడం అనేది చాలా విడ్డూరం. ఎందుకనంటే మాతో ఉండి వీళ్ళందరూ ఎస్టీలు, మేము లేకుండా బయటకు పోతాం, మీరు వాళ్ళనే అడగండి. ముత్తుకూరు మండలంలో నన్ను తెలిసినటువంటి ఏ ఎస్సీ ఎస్టీ అయినా కానీ నా మీద ఒక్క రిపోర్ట్ వచ్చినా నేను రాజకీయాల నుంచి ఈరోజే విరమించుకుంటా. ఈ బూదూరు లక్ష్మి షఫీవుల్లా చెప్పినట్టు నా పేరుతో కానీ మేము కానీ ఎక్కడా వర్కులు చేయలే. మేము చేసిన పనికే డబ్బులు తీసుకున్నాం కానీ అది కూడా కొద్దిగా, అంతేగా 4-5 లక్షల లోపలే. 20 లక్షలు 30 లక్షలు కోట్లకి నాకు ఏమాత్రం నా కుటుంబానికి కానీ నాకు కానీ నా కొడుక్కి కానీ ఏమాత్రం సంబంధం లేదు. వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరిపించి దోషులైనటువంటి ఎవరైనా సరే, ఈవెన్ నేనైనా సరే కఠినంగా శిక్షించాలని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రమోహన్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం, కలెక్టర్ గారికి.